Welcome to Premoda's Art of Cooking. ఈరోజు రెసిపీ పనీర్ మఖనీ దమ్ బిర్యానీ. ఈ బిర్యానీ చాలా టేస్టీగా ఉంటుంది, చాలా స్పైసీగాను ఉంటుంది. ఇప్పుడు ఈ బిర్యానీ ఎలా తయారు చేయాలో చూపిస్తాను. ఈ వీడియోని చివరి వరకు చూడండి. ముందుగా బిర్యానీ కోసం రైస్ని 75% ఉడికించాలి. అందుకోసమని నేను ఒక గిన్నెలో 6 గ్లాసెస్ వాటర్ పోసాను. అందులో ఈ బిర్యానీ సామాన్లన్నీ వేయాలి. బిర్యానీ ఆకులు, యాలుక్కాయలు 4 దాల్చిన చెక్క, 4 లవంగాలు, జాపత్రి, షాజీరా అన్నీ ఆ నీళ్ళలో వేయాలి. ఒక కట్ట పుదీనాకు, ఒక కట్ట కొత్తిమీర వేసి కొంచెం సేపు మరగనివ్వాలి. నీళ్ళు మరిగిపోయినాయి. గంట ముందు నేను 2 కప్పుల బియ్యం తీసుకొని శుభ్రంగా కడిగి నానబెట్టి ఉంచాను. ఆ బియ్యం ఇప్పుడు నీళ్ళల్లో వేసి 75% వరకు ఉడకనివ్వాలి. అన్నం ఉడికిన తర్వాత ఒక స్ట్రైనర్లో వడగట్టాలి. చల్లారినాక ఈ బిర్యానీ సామాన్లన్నీ తీసేయాలి. బిర్యానీకి రైస్ తయారైంది కదా, ఇప్పుడు కర్రీ తయారు చేయాలి. అందుకోసమని స్టవ్ మీద ప్యాన్ పెట్టి కొంచెం బటర్ వేయాలి. బటర్ కరిగిన తర్వాత 1 స్పూన్ జీలకర్ర, 2 స్పూన్లు ధనియాలు వేసి వేగనివ్వాలి. 4 లవంగాలు, దాల్చిన చెక్క చిన్న చిన్న ముక్కలు 4, 2 యాలుక్కాయలు వేసి వేగనివ్వాలి. అల్లం వెల్లుల్లిపాయలు వేసి వేగనివ్వాలి. 1 అంగుళం ముక్క అల్లం తీసుకొని నేను చిన్న చిన్న ముక్కలుగా కట్ చేశాను. వెల్లుల్లి రెమ్మలు 10 తీసుకున్నాను. 1 కప్పు ఉల్లిపాయ ముక్కలు వేసి వేగనివ్వాలి. ఈ ఉల్లిపాయ ముక్కల్ని పెద్ద ముక్కల్లానే కట్ చేసుకోవచ్చు, ఎలా అయినా కట్ చేసుకోవచ్చు. పచ్చిమిరపకాయలు 5 తీసుకొని ముక్కల్లా కట్ చేసి వేసి వేగనివ్వాలి. కొంచెం కరివేపాకు వేసి వేగనివ్వాలి. టమాటా ముక్కలు వేసి వేగనివ్వాలి. 5 టమాటాలు తీసుకొని ముక్కల్లా కట్ చేసినవి ఇవి. 2 ఎండుమిరపకాయలు వేసి వేగనివ్వాలి. సరిపడినంత సాల్ట్ వేసి వేగనివ్వాలి. జీడిపప్పులు ఒక 10 వేసి వేగనివ్వాలి. అంతా కలిసేలాగా కలిపినాక కొంచెం సేపు మూత పెట్టి మగ్గనివ్వాలి. 2 నిమిషాలు చాలు. ఇంకా స్టవ్ ఆఫ్ చేసి దించేయాలి. కాసేపు చల్లారనివ్వాలి. చల్లారిన తర్వాత మిక్సీ జార్లో వేసి మెత్తగా పేస్ట్లా అయ్యేలాగా గ్రైండ్ చేయాలి. పేస్ట్ను కాసేపు పక్క నుంచి స్టవ్ ఆన్ చేసి స్టవ్ మీద ప్యాన్ పెట్టాలి. ప్యాన్లో బటర్ వేయాలి. బటర్ కరిగిన తర్వాత 1 స్పూన్ జీలకర్ర, కొంచెం కరివేపాకు వేసి వేగనివ్వాలి. జీలకర్ర వేగిన తర్వాత ఇందాక రెడీ చేసి ఉంచిన పేస్ట్ వేసి కలపాలి. గరం మసాలా 1/2 స్పూన్ వేసి కలపాలి. కారం 1 స్పూన్ వేసి కలపాలి.
1 కప్పు పెరుగు వేసి కలపాలి. ఫ్రెష్ క్రీమ్ 1/2 కప్పు వేసి కలపాలి. ఈ క్రీమ్ని నేను ఇంట్లోనే తయారు చేశాను. పాల మీద మేగడ్ని వడకట్టిన తర్వాత వచ్చినదే ఫ్రెష్ క్రీమ్ అండి. అంతేనండి, చాలా తేలిక కదా. పన్నీర్ ముక్కలు వేసి కలపాలి. ఈ పన్నీర్ కూడా నేను ఇంట్లో తయారు చేసినదే. ఎలా తయారు చేయాలో తెలుసుకోవాలంటే కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇచ్చాను, చూడండి. 5 నిమిషాలు మూత పెట్టి మగ్గనివ్వాలి. 5 నిమిషాలు అయిన తర్వాత మూత తీసి ఒకసారి కలిపి ఇంకా దించేయాలి. అయిపోయినట్టే. కర్రీ రెడీ అయిపోయింది కదా. ఇందాక రైస్ కూడా రెడీ అయిపోయింది. ఇప్పుడు ఈ రెండింటితో దమ్ము పెట్టాలి. దమ్ పెట్టడానికి రైస్ కుక్కర్ తీసుకున్నాను. రైస్ కుక్కర్లో 4 స్పూన్ల నెయ్యిని వేయాలి. నెయ్యి వేసిన తర్వాత ముందుగా కర్రీ వేయాలి. కర్రీని స్ప్రెడ్ చేసిన తర్వాత రైస్ని స్ప్రెడ్ చేయాలి. మళ్ళీ కర్రీని స్ప్రెడ్ చేయాలి. కర్రీ వేసి స్ప్రెడ్ చేయాలి. తర్వాత బ్రౌన్ ఆనియన్స్ వేసి స్ప్రెడ్ చేయాలి. మళ్ళీ రైస్ని స్ప్రెడ్ చేయాలి. ఈ విధంగా లేయర్లుగా వేసుకుంటూ ఉండాలి కర్రీ అయ్యే వరకు కూడా. ఎన్ని లేయర్లు వస్తే అన్ని లేయర్లు చేసుకోవాలి. కర్రీ రైసు అయ్యే వరకు కూడా ఆ విధంగా లేయర్లుగా వేసుకుంటూ రావాలి. ఫస్ట్ లేయర్ కర్రీ వేయాలి, లాస్ట్ లేయర్ రైస్ వేయాలి ఎప్పుడు కూడా. లాస్ట్ లేయర్ మీద పుదీనాకు కొంచెం, కొత్తిమీర కొంచెం, బ్రౌన్ ఆనియన్స్ వేయాలి. గ్రేవీ ఉందని వేశాను, వేయనవసరం లేదు మామూలుగా. ఫ్రెష్ క్రీమ్ 1/2 కప్పు వేయాలి. ఫ్రెష్ క్రీమ్ వేసిన తర్వాత 4 స్పూన్ల నెయ్యి వేయాలి. గోధుమ పిండి ముద్దను తయారు చేసి పైన అంచుల మీద ఆ ముద్దని అంటించాలి. గిన్నె చుట్టూ కూడా అంటించాలి. ఈ విధంగా చేసినందువల్ల ఆవిరి బయటకు పోకుండా చక్కగా అన్నమంతా మగ్గుతుంది. మూతకు హోల్స్ ఉంటే మూతకు కూడా అంటించాలి గోధుమ పిండి ముద్దని. తర్వాత ఈ మూతని టైట్గా పెట్టాలి. కీపాములోకి వచ్చిన తర్వాత 10 నిమిషాల తర్వాత మూత తీయాలి. మూత తీసిన తర్వాత వన్ సైడ్ నుంచి తీసి ప్లేట్లోకి సర్వ్ చేసుకోవాలి. పన్నీర్ లబాబ్దార్తో బిర్యానీని సర్వ్ చేసుకుంటే చాలా బాగుంటుందండి. పన్నీర్ లబాబ్దార్ ఎలా తయారు చేయాలో తెలుసుకోవాలంటే కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇచ్చాను, చూడండి. ఇంతేనండి, పన్నీర్ మఖనీ బిర్యానీ రెడీ. నా ఛానల్ని సపోర్ట్ చేయడానికి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ ప్రెస్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో.